వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు ఏకాదశి తదుపరి ద్వాదశి గడియలివ్వండి. ఇక ఈరోజు మనం జపించవలసిన నామం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారికల పూర్వార్జిత కర్మఫలాల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ఎవరైనా చెడు కర్మలను ఆచరించి వాటి ప్రభావం వలన మానసిక క్షోభను అనుభవిస్తున్న వారికి బాధ నుండి విముక్తి కలుగుతుంది. తప్పకుండా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనకు పేరు చాలా ముఖ్యం. కానీ మన పేరు మనకన్నా కూడా ఎక్కువగా ఇతరులే వాడుతూ ఉంటారు. ఇతరులే మన గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థానికి మనల్ని వాడుకుంటూ ఉంటారు. మనం వాళ్ళ స్వార్థానికి బలైపోయాము అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, అంతా అయిపోయాక అయ్యో మనల్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారన్న విషయం మనకి తెలుస్తుంది. దయచేసి అర్హత లేని వారికి ఏం చేసినా కూడా అది పాపంగానే మారుతుంది. దయచేసి అర్హత లేని వారికి ఏది ఇవ్వకండి. అర్హత ఉన్నవారికి ఏమి ఇచ్చినా కూడా వారికి అది అందుతుంది. అలాగే ఆ పుణ్యఫలము మనకు తిరిగి లభిస్తుంది. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో 2 కొడుకులు ఉంటారు. ఆ కొడుకుల్లో చిన్నోడి పైన తండ్రికి ఎక్కువ ప్రేమ, పెద్దోడు తల్లితో ఎక్కువగా ఉంటూ ఉంటాడు. ఇక చిన్నోడు ఏ తప్పు చేసినా తండ్రి అసలు మందలించడు. కానీ పెద్దవాడు తప్పు చేస్తే ఆ తల్లి దాన్ని సరిచేసి, నువ్వు పెద్దవాడివి, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఒకరోజు 2 అన్నతమ్ములు విపరీతంగా గొడవ పడుతున్నప్పుడు అమ్మ వచ్చి, నువ్వు పెద్దోడివి, సర్దుకుపోవాలి అని చెప్పగానే ఆ పెద్దబ్బాయి అడుగుతాడు, అమ్మ నేను పుట్టినప్పటి నుంచి పెద్దవాడిలాగానే ఉన్నాను, నేను చచ్చిపోయేటప్పుడు కూడా నువ్వు నాకు ఇలాగే చెప్తావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఆస్తుల కోసం వాళ్ళు అలాగే గొడవ పడి చివరికి ఆ కన్న తండ్రి చనిపోవడం కోసం చిన్నోడే కారణమవుతాడు. చూశారు కదండి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా ముఖ్యము. వాళ్ళ గౌరవం ఎలా ఉంటుంది, ఎవరిని ఎలా మనం పెంచుతున్నాము అనేది కూడా ముఖ్యము. పూర్వార్జిత కర్మఫలాల వలన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, మనకి ఎలాంటి సంతానం లభించింది, వాళ్ళని ఎలా పెంచాలి, సంస్కారం ఎలా నేర్పించాలి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక గ్రామంలో పెద్ద బావి ఉంటుంది. అందులో ఒకతను రాత్రి అనుకోకుండా అటువైపుగా వెళ్ళి అందులో పడిపోతాడు. ఇక గ్రామస్తులంతా వస్తారు. ఈ బావిలో పడ్డ వాళ్ళెవరు ఇప్పటి వరకు బ్రతకలేరు, ఇతను కూడా చచ్చిపోతాడు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఆ జనాలు చూస్తుండగానే బావి ఎక్కి బయటకు వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు ఎలా బయటకు వచ్చేసావు, ఇందులో పడ్డ వాళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి చెవులు వినపడవు అని చెప్పేసి చెప్తారు. ఇక అందరిలో ఉన్న ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు అంటే, ఇన్ని రోజులు అందరికీ చెవులు వినపడ్డాయి, మీరు అనే నెగిటివ్ మాటలు, డిస్కరేజ్మెంట్ విని వాళ్ళు ఏ ప్రయత్నము చేయలేదు. ఇతనికి చెవులు వినపడకపోవడం వలన నువ్వు చచ్చిపోతావు అని మీరు అన్న మాటలు అతనికి ఎంకరేజ్మెంట్గా అనిపించి అతను పైకి వచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. చూసారు కదండి, ఇతరుల మాటలకు లొంగి మన జీవితాల్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఇక చాలామంది మన సంప్రదాయంలో భాగంగా అడుగుతున్నారు, శంఖం ఇంట్లో ఉండాలా వద్దా అని. శంఖం అనేది సముద్రంలో పుడుతుంది, లక్ష్మీదేవి సహోదరుడు అంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే చాలా మంచిది. శంఖం ఎప్పుడు తడిగా నీటితో నింపి ఉంచాలి. ఆ విధంగా ఉంచితే మంచిది. ఆ నీటిని సేవిస్తే శరీర వ్యాధులు నయమవుతాయి. శంఖం నీరు అమృతానికి సమానం. ఆయుష్ వృద్ధి అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. దేవుడి గదిలో శంఖువును నీటితో నింపి ఉంచడం వలన ఇంట్లో గొడవలు జరగవు. భర్త ఇంటి బాధ్యతలను వదిలేసి ఇంకో ఇంటికి అలవాటు పడిపోతున్నాడు అనిపించినప్పుడు ఈ శంఖాన్ని తెచ్చుకొని దాని నిండా నీటిని నింపి పూజ గదిలో పెట్టినట్లయితే భర్త అదంతా మానేసి మీ ఇంటి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాడు. కుటుంబ సఖ్యత అనేది ఉంటుంది. తప్పకుండా ఇది ఆచరించండి. రేపు ఉదయం పూజ. రేపు ఎవరైతే ఏదైనా సంకల్పం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ సంకల్పం నెరవేరడం కోసం రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం సూర్యాస్తమయం వరకు మౌన వ్రతాన్ని పాటిస్తే తప్పకుండా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి కోసం, వృత్తిలో ప్రగతి కోసం ఏదైనా గురుదైవం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి దత్తాష్టకాన్ని కానీ దత్త స్తోత్రాలను కానీ పారాయణ చేస్తే ఫలితం లభిస్తుంది.
వివాహంలో ఆటంకాలు తొలగిపోవడం కోసం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పసుపు ఉంటే ఆ పసుపును చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేసి స్వామిని పూజించి నమస్కరించుకొని రండి. రేపు ఉదయాన్నే ఆ పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయడం వలన వివాహంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తారాబలం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఈ రోజుల్లో టాయిలెట్స్ని ఇంట్లో కట్టుకోవడం వల్ల ఈ వాస్తు ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఏ ఇంటికైతే టాయిలెట్స్ అనేవి ఇంటి బయట దూరంగా ఉంటాయో ఆ ఇంటికి పెద్దగా వాస్తు చూడాల్సిన అవసరం లేదు. వాస్తు ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. ఎప్పుడైతే టాయిలెట్స్ ప్లేస్ సరిపోవట్లేదని ఇంట్లో కట్టడం మొదలుపెట్టారో అప్పటి నుంచే అన్ని అనర్థాలు అనేవి మొదలయ్యాయి. ఇది ఈరోజు వాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.